ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధాన కలుగును గాక. ఓ మిత్రమా, ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. కీర్తనలు 27వ అధ్యాయములు 4వ వాక్యములు చెప్పబడినట్టు, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దావీదు మహారాజు తను జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసించాలని ఆయన కోరుచున్నాడు. ఈ మధ్య కాలంలో ఒక చర్చికి నేను ప్రసంగించడానికి వెళ్ళాను. నేను చూస్తూ ఉన్నాను, ఆ యొక్క చర్చి సిస్టరు సాక్ష్యం చెప్తుంటే ఆ సంవత్సరం అంతా ఏం జరిగిందో, ఆ మంచి జరిగింది, చెడు జరిగింది, అన్ని వివరంగా ఆ యొక్క సిస్టర్ సాక్ష్యం చెప్తున్నారు. ఆ చర్చిలో పాస్టర్ గారు సెల్ ఫోన్ చూసుకుంటూ నొక్కుతున్నాడు. అలాగే విశ్వాసులు కూడా కొంతమంది యవ్వనస్తులు కూడా సెల్ ఫోన్ చూసి నొక్కుతున్నారు. ఎంత బాధాకరము. చాలా బాధపడ్డా. వీళ్ళు చర్చికి వస్తున్నారు కానీ దేవుడి భక్తికి రావట్లేదు, చర్చికి వస్తున్నా కానీ దేవుడి మీద ప్రేమతో రాలేదు అని నేను చాలా బాధపడ్డాను. యెహోవా తన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశము ఉన్నది, ఆయన నరులు కనులా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు, యెహోవా నీతిమంతుడు పరిశీలించును. చూశారా? కీర్తన 11వ అధ్యాయము 4-5 వాక్యములో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఆకాశాన్ని సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ప్రతి నెలలు కల్లారా చూస్తున్నాడంట. యెహోవా నీతిమంతులు పరిశీలిస్తున్నాడంట. ఎవరు నీతిమంతులు ఈ భూలోకములో? ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు? నా కొరకు ఎంతమంది ఆత్మీయంగా జీవిస్తున్నారు? నా కొరకు ఎంతమంది నశించిపోయిన ఆత్మల కొరకు సువార్త ప్రకటిస్తున్నారు? నా కొరకు ఎంతమంది బోధిస్తున్నారు వాక్యము అని దేవుడు ఆకాశము నుంచి చూస్తున్నాడంట. చూసారా? దేవుడు మనుషులు నిద్రపోయినా కానీ దేవుడు కొనుకొడు నిద్రపోవడు అని ఈ వాక్యములో సెలవిచ్చింది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వాక్యములో చెప్పినట్టు, కుమారులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నప్పుడు పాపం ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడు దేవుడు ఎందుకు వీళ్ళని మనం భూలోకములు సృష్టించాము, ఎందుకు వీళ్ళు మనం కన్నాము అని దేవుడు తన బాధతో ఉన్నప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వాక్యములో చెప్పబడినట్టు, నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడేను. నోవాకు వంశావళి ఇదే. నోవాకు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడుగా ఉండును. నోవాహు దేవుడు నీతో కూడా నడుచును. చూశారా? నిందారహితుడు నోవాకు చూసి అతను సంతోషపడినాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వాక్యము చెప్పినట్టు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించున్న దేశమునికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనములు చేసి నిన్ను ఆశీర్వదించును. ఆనాడు యెహోవా దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము తన భార్య సారా, తన అన్న కొడుకు లోతు దేవుడికి మాటకు లోబడి తన ఇంటి వారిని, తన ఊరు వారిని విడిచి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళిపోయారు. యోనా 1వ అధ్యాయం 1-2 వాక్యం చెప్పబడింది. యెహోవాకు అమితి కుమారుడైన యోనా ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చును, నినివే పట్టణములకు దోషములు నా దృష్టికి ఘోరమయ్యును, కనుక నీవు లేచి నినివే పట్టణములకు పోయి కృతిని కలగవని ప్రకటించము. యోనా ఒక ప్రవక్త. యెహోవా దేవుడు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పు అన్నప్పుడు యోనా తర్షుకు అనే ప్రదేశానికి వెళ్ళాలని ఓడెక్కాడు. కానీ అతను దేవుడికి లోపడల. యోనా తర్షుకు పట్టణానికి పడవలు వెళ్ళిపోతుంటున్నప్పుడు దేవుడు ఎక్కువ వర్షము, తుఫాను కురిపించాడు. ఉన్న యొక్క ప్రేక్షకులు యోనా తీసి సముద్రం వేశారు. తిమ్మింగలము మింగి అతను నినివే పట్టణానికి వేసింది. అక్కడ యోనా ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్లి సువార్త చెప్పి వచ్చాడు. 125 మంది ఆ రోజు రక్షించబడ్డారు. చూశారు? దేవుడికి లోబడాల. దేవుడికి లోబడకపోతే దేవుడిని ఎలాగైనా నిన్ను సేవలు వాడుకుంటాడు. యోనా దేవుడికి మాటకు లోబడలేదు. దేవుడు యోనా చేత సువార్త ప్రకటించే విధంగా చేసుకున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు మాటకు లోబడుతున్నారా?
ఒక్కసారి మీ ఆత్మ పరిశోధన చేసుకోండి. ఈ చిన్న వాక్యం ఆ దేవుడు దీవించబడును గాక. ఈ వాక్యం ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోక పరమ తండ్రి, మీ శ్రేయాభిలాషి థామస్ రెడ్డి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.